జీవితం చాలా చిన్నది, ఎంతో విలువైంది కూడా. అవగాహన ఉంటే ఈ చిన్న మాటలో ఎంతో పెద్ద అర్థం కనిపిస్తుంది. జీవితానికి ఓ అర్థం ఉండాలని ఆశించడం తప్పు కాదు. కానీ అర్థం లేని విషయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి జీవితాన్నే భణంగా పెట్టడం ముమ్మాటికి మూర్ఖత్వమే. చదువుకున్న వారే అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. రీసెంట్గా విశాఖలో ఎస్బీఐ ఉద్యోగిని మృతి విషాదం నింపింది. అందమైన జీవితం, ప్రతి క్షణం ఆనందంగా గడపాలి. జీవితం అన్నాక కష్టాలు కన్నీళ్లు కామన్. ఆ సత్యం అందరికీ తెలిసిందే. అయినా క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అన్యాయం జరిగిందనో, ప్రమోషన్ రాలేదనో, ఏదో కారణం చేత ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. విశాఖపట్నం మర్రిపాలెంలో ఎస్బీఐ ఉద్యోగి గంగా భవానీ అనుమానాస్పద మృతి విషాదం నింపింది. అయితే ఇది సూసైడా, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అన్నది మిస్టరీగా మారింది. 2008లో కాకినాడలో క్లర్క్గా జాయిన్ అయిన గంగా భవానీ 2016లో అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ మీద విశాఖ ఎన్డీఏ శాఖకు బదిలీ అయ్యింది. 3 నెలల క్రితమే గంగా భవానీకి పవన్ కుమార్తో వివాహం అయింది. పవన్ కుమార్ తిరుపతిలో ఎల్ఐసి ఆఫీస్లో పనిచేస్తున్నాడు. గత నెలలో ఇద్దరూ కలిసి హనీమూన్కి కేరళ వెళ్ళొచ్చారు. అయితే ఈ మధ్య ఏం జరిగిందో తెలియదు. తోటి ఉద్యోగి ఒకరు ఆముంటున్న గదిలోకి వెళ్లేసరికి ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. సీన్ చూసి షాక్ అయిన సదరు మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చింది. గంగా భవానీ ఉరేసుకుంటే కాళ్లు నేలపై ఎందుకున్నాయి? పైగా ఇయర్ ఫోన్ చెవిలో ఉంది. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ సూసైడ్ చేసుకుందా, లేదంటే ఏదైనా క్రియేట్ చేశారా అన్నది తేలాల్సి ఉంది. గంగా భవానీ తల్లి మాత్రం భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగానే ఉంటారని చెప్పుకొచ్చింది. భర్త భార్యలు ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళ మీద ఎటువంటి డౌట్ లేదు, చాలా హ్యాపీగా ఉంటారు. ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చనిపోయే ముందు అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న గంగా భవానీ సహ ఉద్యోగి ఒకరు ఓ వ్యక్తికి ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఫోన్ చేసిన వ్యక్తి గంగా భవానీ డిప్రెషన్ లో ఉందని, ఓసారి వెళ్లి చూడమన్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆమె తరపు బంధువులు ఎవరు కూడా వాళ్ళిద్దరి మధ్యన ఏ డిస్ప్యూట్స్ ఉన్నాయని కూడా వాళ్ళు ఏమి చెప్పట్లేదండి. సో కారణం ఎందుకు చనిపోయింది, తను ఎందుకు ఆ స్టాప్ తీసుకుంది అన్నది మేము దర్యాప్తులో తేలుతుంది. ప్రజెంట్ ఇంక్వెస్ట్ అంటే బిఫోర్ 7 సంవత్సరాల లోపు మ్యారేజ్ అయిన అమ్మాయి కనుక, సో 7 సంవత్సరాల లోపే చనిపోయింది కనుక ఈ అమ్మాయి, సో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు దీన్ని ఇంక్వెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. సార్ విచారణలో కూడా ఏం తేలింది అన్నది కూడా మేము కనుక్కుంటాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మరణానికి కారణం అన్నది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. గంగా భవానీకి కాల్ చేసిన వ్యక్తి ఎవరు, ఎందుకు ఫోన్ చేశాడు, అతనికి గంగా భవానీకి సంబంధం ఏమిటన్న వివరాలు సేకరిస్తున్నారు.